హాయ్ హలో వెల్కమ్ టు తెలుసు గోవా ఛానల్. ఈరోజు మనం వంగడం బీచ్కి వచ్చేసామన్నమాట. పేరు చాలా డిఫరెంట్గా ఉంది కదా. ఎస్, నేను కూడా విన్నప్పుడు అదే డిఫరెంట్గా ఉంది. దీని పేరు ఇదే, వంగడం బీచ్. వంగడం బీచ్కి దారి అయితే ఇదనమాట. ఇది వంగడం బీచ్ అనేది సో శాండిల్వుడ్ అని చెప్పి మనం ఒక రిసార్ట్ తీసాం. ఆ రిసార్ట్ పక్కనే అదే శాండిల్వుడ్, దీని పక్కనే. ఇంకా క్లారిటీగా చెప్పాలంటే డోనోపాలో వ్యూ పాయింట్ ఉంది కదా, ఆ వ్యూ పాయింట్ కొంచెం దగ్గర అనమాట. దానికి కరెక్ట్గా ఒక 2.5 కిలోమీటర్స్ డౌన్లో ఉంటుంది. భలే ఉంటుందంటే ఇది బీచ్, వంగడం బీచ్. వంగడం బీచ్కి ఎట్ట ఉండాలి తెలుసు కదా, వంకర టింకరగా ఉంటుందన్నమాట దారి. బాగుంది. ఈ ప్రొనౌన్సియేషన్ ఎవరు పెట్టారో తెలియదు కానీ గోవాలో మినిమం ఒక 50 బీచ్లు ఉంటాయండి. ఎస్, 50 బీచ్లు ఉంటాయి. మనం దాన్ని ప్రతిదీ మనం చూపించాలనే ప్రయత్నంతోనే ప్రతి బీచ్ మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నా. ఇది ఏదో బాగుంది కానీ వాటర్ ఉంటే ఇంకా బాగుందిగా. వర్షాకాలం స్టార్ట్ అయితే వాటర్ వచ్చేస్తాయి. బాగుంది ఈ వాక్, నచ్చింది. ఎందుకంటే ఇంత గార్డెన్లోంచి బీచ్కి వెళ్ళాలంటే మామూలు విషయం కాదుగా. పక్కనే తాజ్ ఉంది, తాజ్ హోటల్లో నుంచి ఈ బీచ్కి రావచ్చు. అమ్మా, చాలా అంటే చాలా పీస్ఫుల్గా ఉంది. చెట్లు, చల్లని గాలి. ఎస్, ఇప్పుడే బీచ్కి అయితే వచ్చేసాం. నైస్. ఇది తాజ్ హోటలు. బంటే అది డోనోపాలో వ్యూ పాయింట్. అది మీకు ఈ నార్త్ గోవాలో ఎండ్ అయిపోయే ఈ బీచ్లన్నీ సిటీ వ్యూతో కలిగి ఉంటాయి అన్నమాట. వాళ్ళ రాళ్ళ దగ్గరికి వెళ్ళారండి. రాళ్ళ దగ్గరికి వెళ్ళి ముచ్చట్లు, అమ్మాయి అబ్బాయి, మంచి కాలేజ్ స్టూడెంట్స్ అనుకుంటా. మీరు చూసారా ఈ రాళ్ళు రప్పాలు? నాకు నచ్చింది ఏరుకొచ్చండి. ఓయ్, సీసెల్స్ అన్నీ ఉన్నాయి ఇక్కడ. వావ్, నైస్ బీచ్. ఇన్ని ఉన్నాయి చూసారా, ఇవన్నీ అవే. ఇక్కడ రాయలు ఉన్నాయి, రాయల దగ్గర మంచిగా ఫోటోలు దిగొచ్చు. ఊరిని ఏమండి, సీసెల్స్ బీచ్ అంటే ఇదే. చిన్నప్పుడు ఇవి ఉన్నాయి కదా, ఇవి చిన్నప్పుడు చూసారా ఇలా పెట్టి నీట్గా ఇది చేసి ఇలా పెట్టి ఊతే విజిల్ వస్తుంది. రావట్లే కానీ నార్మల్గా అయితే విజిల్ వస్తుంది. చాలా అంటే చాలా బాగుంది. నైస్. సీసెల్స్ బీచ్ ఏంది బంగారంలా ఉంది. అసలు ఎన్ని ఉన్నాయి అసలు, భలే ఉంది ఇది. నైస్, చాలా అంటే చాలా బాగుంది నాకు ఈ బీచ్. రావట్లే. నైస్, మంచి బీచ్ ఇది, చాలా మంచి బీచ్. అన్నీ సీసెల్స్ భలే ఉన్నాయి అసలు. ఇగో అక్కడి నుంచి కొట్టుకొచ్చేసి ఇవన్నీ అవే.
ఇవన్నీ సీసాల్స్. మీకు అక్కడ కనిపిస్తుంది ఏంటో తెలుసా? అది ఇప్పుడు ఈ సముద్రంకి వచ్చినా అక్కడ పోర్ట్ అనమాట. ఆ పోర్ట్ అది మనకు కనిపించేది. అది వచ్చేసి వాస్కోలో ఉంది. వాస్కోలో అక్కడ షిప్ కనిపిస్తుందా మనకి, ఆ ఎల్లో కలర్ది. అది డెల్టినోడిది కొత్త షిప్పు. రావడానికి ఇంకో కొత్త షిప్ మాండోవి రివర్లో రావటానికి వీల్లేదు అని చెప్పి దాన్ని ఆపేశారు. లోకల్ వాళ్ళు కేసేశారు అనమాట, క్యాష్ నోస్ వద్దు అనే టైప్లో. అందుకని దాన్ని అక్కడ ఆపేశారు. ఆ పోర్ట్ దగ్గర అలాగే ఉంది. ఏమన్నా అన్నీ మారి ఇదైతే అప్పుడు దాన్ని వదులుతారు. వీళ్ళు భలే వెళ్ళిపోయారు లోపలికి అసలు. అంతేలే, అమ్మాయి ఉంటే మైకిల్లోకే పోతాం, ఈ లోపలికి పోలేము. చూడు ఇంకా లోపలికి వెళ్తున్నారు వాళ్ళు. భయం లేదు, భక్తి లేదా? ఎవరి రెస్పాన్సిబిలిటీ ఏమన్నా అయితే. ఈత కొట్టుకోవటానికి సూపర్ సూపర్ బీచ్ అండి. ఇది సిటీ అన్నమాట. ఫుట్బాల్ ఆడుతున్నారు, ఫుట్బాల్. ఇక్కడ కూడా వాటర్ స్పోర్ట్స్ ఉన్నాయి. పడవలు, ఫిషింగ్ పడవలు కాదు ఇవి. ఫిషింగ్ పడవలు ఉంటాయి, వాటర్ స్పోర్ట్స్ కూడా. బాగుంది బీచ్ అయితే. ఎందుకంటే ఇంత పెద్ద హోటల్స్ ఇక్కడ పెట్టారు. ఆ హోటల్ నుంచి ఈ బీచ్ వ్యూ అదిరిపోద్ది. నైస్. అక్కడ వాలీబాల్ పెట్టారు ఆడుకోవడానికి. చిన్న బీచ్, చింతలేని బీచ్. ఇక్కడ షాక్స్ ఏం లేవు. ఏమన్నా డ్రింక్స్ ఏమన్నా తెచ్చుకుంటే బయట నుంచే తెచ్చుకోవాలి మీరు. చెట్లు భలే ఉన్నాయి. ఇక్కడ ఫుల్ బాగా నచ్చింది ఏంటంటే గ్రీనరీ. ఎంత బాగుంది గ్రీనరీ. అక్కడ పడుకొని మంచిగా ఈ బీచ్ని చూసుకుంటా ఎంజాయ్ చేస్తా. బాబా ఏముంటుందా ఫీల్. ఏంటి మొత్తం ఇక్కడ వాటర్ స్పోర్ట్స్ ఏమి ఉన్నాయి. కయాకింగ్ కూడా ఏడ ఉంది చూసారా? ఏంది గుడ్ల? కయాకింగ్ బోట్. భలే ఉంది కలర్ఫుల్గానే బిల్డింగ్ ఇది. వాటర్ స్పోర్ట్స్ కౌంటర్. వాటర్ స్పోర్ట్స్ ఇక్కడ ఉంటాయి అన్నమాట. వీళ్ళ దగ్గర కూడా సేమ్ అవే రేట్స్ ఉన్నాయి. మినిమమ్ 2,500-2,000 అంటున్నారు. ఇంకోటి ఏంటంటే మొత్తం వీళ్ళు ఓన్లీ ఫుల్ వాటర్ స్పోర్ట్స్ అనమాట. ఇక్కడ పారాసైలింగ్, జెట్స్కి, బనానా అన్నీ కలిపి 2,500 అంటున్నారు. 2,000కి ఇస్తా అంటున్నారు. కానీ ఇక్కడ స్కోబా లేదు, ఓన్లీ ఇవే ఉన్నాయి. బంపర్ మే బంపర్, జంపర్ మే జంపర్ అన్నట్టు. బాగుంది. నాకు ఈ బీచ్ బాగా నచ్చింది. షార్ట్ మంచిగా ఫోటోలు దిగి ఎంజాయ్ చేసుకునే బీచ్ ఇది. ఇక్కడే శాండల్వుడ్ వీడియో ఉంటుంది, కామెంట్లో పెడతాను, మీరైతే చూసేయండి. ఎందుకంటే అది ఒకవేళ ఇక్కడ రూమ్ తీసుకుంటే డైరెక్ట్గా ఇక్కడికి వచ్చేచ్చు అనమాట. తాజా వాటిల్లో కన్నా ఇక్కడ కొంచెం బాగానే ఉంటుంది. మొత్తం చెట్లే, చెట్లు చెట్లు చెట్లు.
ఏదో స్టార్ పువ్వు కనిపించింది, స్టార్ పువ్వు, సముద్రం స్టార్ పువ్వు. అబ్బబ్బబ్బబ్బా, ఏమండి ఈ సీసెల్స్ కావాలి ఎవరికైనా అక్వేరియం ఉంటుంది కదా, వాళ్ళకి ఇవి చాలా బాగా ఉపయోగపడతాయి. ఆ అక్వేరియం వాళ్ళకి తీసుకుని హ్యాపీగా అక్వేరియంలో పెట్టి, చేపలు ఉంటాయి కదా అటు అది ఇటు ఇది, ఇటు ఇక్కడ రహదారి ఉంది. ఏంది వాటర్ అంత ఎర్రగా ఉంది? అది సంగతి, వాటర్ ఎందుకు ఎర్రగా ఉందో తెలియదు. నైస్, చాలా అంటే చాలా బాగుంది. ఈ వాటర్ అంతా ఎర్రమట్టిలో కలిసి వస్తుందా, అందుకు ఎర్రగా ఉందా? కొరటాల శివ గారు ఏమన్నా ఇటు వచ్చారేమో, ఎరుపు రంగు పుట్టుకుని పోతే తాయి. కొరటాల గారు అని చెప్పి ఎన్టీఆర్ గారి సినిమాలో ఇలా చెప్పకుండా ప్రభాస్ గారి సినిమాలో ఇలా చెప్తా. ఎర్ర సముద్రం. అబ్బా, నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. హ్యాపీగా ఫ్రెండ్స్తో ఇక్కడ ఫోటోలు దిగొచ్చు, మంచిగా గ్రీనరీ అదిరిపోయింది. హోటల్స్లో దిగితే అలా తాజ్ ఆటల్లో ఎన్నిసార్లు చెప్పాలి, ఇంకా తాజు 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 అదనమాట. మళ్ళా కొత్త బ్లాగ్తో మళ్ళా మీ ముందుకు వస్తా. అంతవరకు మా ఛానల్ని చెక్ చేస్తూ ఉండండి. ఈ వీడియో అయిపోయింది అనుకోవద్దు, చాలా బీచ్లు ఉన్నాయి. గోవా మొత్తం తిప్పి చూపిస్తా అనమాట, మీ కళ్ళ ముందు పెట్టేస్తా. మొత్తం ఫోను ఒక గంట సేపు చూస్తే గోవాలో సగం చూసేసినట్టే అనమాట. మా ఛానల్ అన్ని వీడియోలు ఉంటాయి గోవాకు సంబంధించి. ఎప్పుడైనా మళ్ళీ గోవా వస్తే కంపల్సరీ మన నెంబర్కి కాల్ చేయండి, అన్నీ చెప్తాను. ఎక్కడికి వెళ్ళాలి, ఏంటి, ఏం చూస్తే బాగుంటుంది అని చెప్పి. లైక్ చేయండి, షేర్ చేయండి. మనం కొత్త వీడియోతో మళ్ళీ కలుస్తాం. అంతవరకు స్టే చేయండి, తెలిసి గోవా ఛానల్ ఆదిత్య సరిగా. బై బాయ్, లవ్ యూ. మీరు చూస్తున్న ఈ ఛానల్లో మీ ఇంటర్వ్యూ లేదా వ్యాపార ప్రకటన కావాలంటే ఈ ఫోన్ నెంబర్ను సంప్రదించగలరు. ఫోన్ నెంబర్ 9948299422.